హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకోసం చాలా టేస్టీగా ఉండేటటువంటి ఫిష్తో ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చూపించబోతున్నానండి. ఎప్పుడు మనం ఫిష్ అంటే ఫ్రై చేస్తాం కదా, సో అలా కాకుండా బోన్లెస్ చికెన్తో క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉండేటటువంటి మంచి స్నాక్ ఐటెం అండి. చూడండి, దానికోసం ఫస్ట్ అయితే బోన్లెస్ ఫిష్ని తీసేసుకున్నాను. ఈ విధంగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ని కొద్దిగా యాడ్ చేసుకొని, నెక్స్ట్ రుచికి సరిపడినటువంటి కారం అండి, నెక్స్ట్ సాల్ట్ అండి, రుచికి సరిపడినటువంటి సాల్ట్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, వేయించి పొడిగొట్టుకున్న జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, హోల్ గరం మసాలా అండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఒక్క లెమన్ తీసుకొని ఈ విధంగా అయితే ఇందులో పిండుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఈ హోల్ ఇంగ్రీడియంట్స్ని ఒక్కసారి ఈ విధంగా అయితే మనం కలిపేసుకుందాము. చూడండి, కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. నెక్స్ట్ మనం కడిగి శుభ్రం చేసుకున్న బోన్లెస్ చికెన్ ఫిష్ పీసెస్ని ఈ విధంగా 1 బై 1 అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ చక్కగా ఈ ఫిష్ ముక్కలకైతే మనం ఇలా పట్టించేసుకుందామండి. ఇప్పుడు ఇది 15 or 20 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకుందాము. అప్పుడే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఫిష్కి పడతాయి. చూడండి, బ్రెడ్ తీసుకొని మిక్సీ జార్కి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక బౌల్లో ఒక ఎగ్ తీసుకొని ఈ విధంగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ రెండింటిని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఆ ఫిష్ని కూడా అలాగే ఉంచుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినటువంటి ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. గుర్తుంచుకోండి, ఇవి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అయితే మరీ వేడిగా ఉండకూడదు. పైన కోటింగ్ వరకే బాగా వేగుతుంది, లోపలైతే పచ్చిగా ఉండిపోతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కుక్ చేసుకోవాలి హీట్. సో ఇప్పుడు ఈ పీసెస్ ఒక్కొక్కటి తీసుకొని ఫస్ట్ అయితే ఇలా ఎగ్లో ముంచుకొని, నెక్స్ట్ బ్రెడ్ క్రంచ్ పౌడర్ ఉంది కదా, సో దాన్ని కూడా ఈ విధంగా పట్టించేసి, నెక్స్ట్ చూసారా ఈ విధంగా అండి లైట్గా పట్టించాలి. నెక్స్ట్ 1 బై 1 అయితే చక్కగా మనం ఆయిల్లో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు హీట్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం సన్నటి మంట మీద చక్కగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి. గుర్తుంచుకోండి, నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయడం లేదు. సో మీకు కావాలంటే ఆప్షనల్ అండి. సో చాలా హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ కిడ్స్కి అయితే ఎమ్మీగా ఉంటుందండి. చక్కగా KFC ఇష్టపడే వాళ్ళైతే ఇలా ఫిష్తో కూడా ఒక్కసారి అయితే చేసి పెట్టండి, అసలు ఎమ్మీ అంటారు. సో నేను కూడా మా పిల్లల కోసం అయితే ఈరోజు ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. చక్కగా సర్వింగ్ ప్లేట్ని ఈ విధంగా డెకరేట్ చేసుకొని తీసేసుకున్నాను. మధ్యలో ఆనియన్స్ నంచుకుంటూ తింటే టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. మీకు ఈ స్నాక్ ఐటెం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.